పాఠశాల విద్యారంగంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న సన్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రవేశించడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కూడా నేను కాలేజీకి పెట్టిన ఈ ట్యాగ్ లైన్ని చూడను. చాలామంది స్కూల్స్ మాతో టైఅప్ అవ్వమని అడిగారు కానీ నేను ఎప్పుడు బ్రాండ్స్ గురించి కానీ లేదా ఇంకొక స్కూల్తో టైఅప్ అవ్వం కానీ ఆలోచించేది కాదు. కానీ అన్ఫార్చునేట్ టు సే దిస్, వెరీ అన్ఫార్చునేట్ టు సే దిస్, భీమిలి పరిసర ప్రాంతాల్లో సుమారుగా 1 డజన్కి పైగా కార్పొరేటు, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి పోటీని తట్టుకోగలరా? నేను ఎవరికి పోటీ కాదు, నేను నా పోటీ లేదనే నేను అనుకుంటాను. 10th క్లాస్ తర్వాత సాధారణంగా ఎంపీసీ లేదా బైపీసీ, సన్ స్కూల్ విద్యార్థుల గమ్యం కూడా ఇదేం? సన్ స్కూల్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇనీషియల్గా అతి ఎక్కువ ప్రయోగాలు చేయలేం కాబట్టి ఈ రెండింటిని తీసుకున్నాం. ఇక్కడ నుండి 2 years తర్వాత అసలు ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. ఒత్తిడి లేకుండా ఎటువంటి విద్యను అందించబోతుంది? స్ట్రెస్ అనేది ఒక మనిషికి సంబంధించిన స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక మెషిన్కైనా ఒక మనిషికైనా స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, మన సన్ జూనియర్ కాలేజీలో ఫీజులు అందుబాటులో ఉంటాయా? 100% అండి. ఫీజు అనేది అందుబాటులో ఉండాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఏ విధంగా ప్లాన్ చేశానంటే, అడ్మిషన్లు లేవు అని ప్రకటించే ఏకైక సంస్థ సన్ స్కూల్. జూనియర్ కాలేజీ విషయంలో కూడా ఇటువంటి ప్రకటనని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను టార్గెట్ చేసుకున్నది ఇనీషియల్గా అంతమందికే ఇస్తా.